జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలో ఉండదలుచుకోలేదా? ఇండియా అంటే ఆయనకి ఇష్టం లేదా? ఆయనకి నిజంగానే దేశభక్తి అనేదే లేదా? అసలు దేశం అంటే ఆయనకి పడదా? ఎంతసేపు శవరాజకీయాలు, హత్యా రాజకీయాలు గురించి తప్ప దేశభక్తి అనేది ఆయనలో ఎక్కడా కూడా కనిపించదా అంటే ఎస్, నిజమనే అనిపిస్తుంది. ఆయన చేస్తున్నటువంటి వ్యవహారం, ఆయన చూపిస్తున్నటువంటి దేశభక్తి తాలూకా ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితికి. ఎందుకంటే నిన్న 77వ రిపబ్లిక్ డే మనందరికీ జరిగింది. దేశం అంతా కూడా, దేశంలో కానే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మంది భారతీయులందరూ కూడా చాలా ఘనంగా జరుపుకున్నారు నిన్న రిపబ్లిక్ డేని. మన దేశానికి స్వతంత్రం రావడానికి ఎంతో మంది స్వతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుని వాళ్ళకి నివాళులర్పించారు. కొంతమంది వాళ్ళని గుర్తు చేసుకుని ఒక మంచి విధంగా మనం ముందుకు వెళ్ళాలి, వాళ్ళ ఇచ్చినటువంటి వాళ్ళ త్యాగాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. డెఫినెట్గా ఈ దేశాన్ని ఇంకా మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలనేటువంటిది అందరూ చెప్పుకుంటూ వచ్చారు. బాగానే ఉంది, అన్ని రాజకీయ పార్టీలు చెప్పే పేరు ఊరు లేనటువంటి రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ పార్టీ ఆఫీసుల్లో, లేదంటే ఇంట్లో అయినా సరే, ఇంట్లో పార్టీ ఆఫీస్ పెట్టి నడిపించుకునేటువంటి పార్టీ ఆఫీసుల్లో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు అందరూ కూడా వెళ్ళి కనీసం వాళ్ళ దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఒక ఫోటో ముందు దండం పెట్టైనా సరే వాళ్ళ దేశభక్తిని చాటుకున్నటువంటిది, లేదా ఒక రూపాయి పెట్టి ఒక ఒక స్టిక్కర్ ఇలా అంటించుకునైనా సరే వాళ్ళ దేశభక్తిని చూపించుకున్నారు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారండి? ఏమైపోయారు? మన దేశంలో లేరా? సరే, ఇతర దేశాల్లో ఉండి కూడా చాలా మంది మన భారతీయులు ఇతర దేశాల్లో పనిచేస్తూ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అక్కడ కూడా మన దేశభక్తిని చూపించుకుంటూ వాళ్ళ ఇళ్ల దగ్గర, వాళ్ళ కాలనీల దగ్గర జెండాలు ఎగరేసుకున్నటువంటి పరిస్థితి కనిపించిందే. మరి ఇతర దేశాలు ఏం వెళ్ళలేదే? బెంగళూరులో అలంకా ప్యాలెస్ లో తలుపులు వేసుకుని మరి ఏం చేస్తున్నారు? అంతలా ఆయన ఎరగబొడిచేటువంటి పనులు అక్కడ ఏమున్నాయి? ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు ఎవరి నియోజకవర్గాల్లో వాళ్లే ఉంటున్నారు కదా. కనీసం అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు కదా. అసలు పోనీ ఆయన నియోజకవర్గంలో ఉన్నారంటే అది కూడా లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ లో, అలంకా ప్యాలెస్ లో ఏం చేస్తున్నారు? కనీసం ఒక 5 నిమిషాల పాటు వచ్చి జెండా ఎగరేసేటువంటి పరిస్థితికి టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేకుండా పోయిందా? నిన్న మీరు చూస్తే కనుక నేను మొత్తం చెక్ చేశా. నేను ఎవరు చెక్ చేశాను? వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, మీడియా ఛానల్స్, సాక్షి టీవీలు అన్నీ చెక్ చేశా. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జెండా ఎగరవేసినట్టు కానీ, స్వతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి ఇలా రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలను చెప్పినట్టుగా కానీ వీడియో కానీ ఏది లేదు. ఒక ట్వీట్ అయితే చేశారు, ఇంట్లో కూర్చుని ట్వీట్ చేశారు. 77వ సంవత్సరం ఇండిపెండెన్స్ డే సంబంధించి, రిపబ్లిక్ డే సంబంధించి ఒక ట్వీట్ అయితే చేశారు. వాళ్ళ ఛానల్లో ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల్ని, సకల కళామంత్రులు, లేదంటే ఎంతో మంది అంటారు సలహాదారులుగా పెట్టుకుని కొన్ని లక్షల రూపాయల ప్రజాదానాన్ని ఇచ్చినటువంటి సలహాదారులు రాలేదు. సకల కళామంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు వచ్చి జెండాలు ఎగరేయలేదు. కేవలం కొంతమంది నాయకుల్ని, అక్కడ ఉండేటువంటి వాళ్ళని మాత్రమే తీసుకుని జెండా ఎగరేసి తూతూ మంత్రంగా కానిచ్చేసి వెళ్ళిపోయారు అంతే. అది కూడా బాగోదనేమో. సరే, ఈసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏదైనా సీరియస్గా చాలా హెల్త్ బాగాలేదేమో, ఐసీయూలో పెట్టేసి ఆయన కూర్చున్నారేమో అని అనుకోవచ్చేమో. మరి గత సంవత్సరం 2025లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎగరేలా. ఆగస్టు 15వ తారీఖున దేశం అంతా ఎంత గొప్పగా, ప్రపంచం అంతా మన దేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ ఇతర దేశాల్లో ఉన్నా కూడా చేసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలంకా ప్యాలెస్ నుంచి మాత్రం బయటికి రాలేదండోయ్. కనీసం పోయి అలంకా ప్యాలెస్లో అయినా సరే ఎగరేయచ్చు కదా. ఇంటి బయటికో లేదంటే పైకో వెళ్ళి ఒక జెండా కట్టి, పార్టీకి అధ్యక్షుడు, ఆ డబ్బులు కూడా లేవాయండి కొంపతీసి? అంతంత మాత్రంగానే ఉన్నాయండి అక్కడ కూడా. దేశంలోనే రిచెస్ట్ సీఎం గానే ఉన్నాడు, రిచెస్ట్ ప్రతిపక్ష నాయకుల్లో ఆయన మొదట్లో ఉంటారు, రిచెస్ట్ ఎమ్మెల్యేగా కూడా ఆయనే ఉన్నాడు. కొన్ని వేల కోట్లు తండ్రిని అడ్డం పెట్టుకుని 5 సంవత్సరాల్లో ఎలా సంపాదించాలో ప్రపంచానికి ఒక గొప్పగా సందేశం ఇచ్చినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నారు. ఆ అక్రమంగా వచ్చినటువంటి ఆస్తుల వాటాకు వచ్చినటువంటి తల్లిని చెల్లిని మెడబట్టుకుని గోడకేసి బుద్ధి బయటికి గెంటేసినటువంటి వ్యక్తిగా కూడా ఆయన ఉన్నారు. అంత డబ్బులు లేకుండా పోయాయా? సరే, కొంతమంది ఇంట్లో ఎలా ఎగరేస్తారయ్యా అని అంటున్నారు. మరి తాడేపల్లి ప్యాలెస్లో ఎగరేసింది ఏంటి? తాడేపల్లి ప్యాలెస్ ఇల్లు కాదా? చెప్పండి. తాడేపల్లి ప్యాలెస్ ఇల్లు కాదా? గత 5 ఏళ్లుగా చేసింది ఇల్లు కాదా?
మరి దాన్ని అన్నప్పుడు మరి ఇది ఇక్కడికి వచ్చి ఎగరటానికి ఏంటి నొప్పి? అంటే మనకి ఎంతసేపు రాజకీయాలు ఇవి తప్ప. నిన్న మీరు చూస్తే కనుక సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లలో లేదంటే వాళ్ళ సోషల్ మీడియా పేజుల్లో రాజకీయాల గురించి దాదాపు 10 నుంచి 15 ట్వీట్లు వేశారు. 10 నుంచి 15 మీడియా ప్రెస్ మీట్లు పెట్టారు వివిధ జిల్లాల్లో నాయకులందరూ కలిసి. కానీ స్వాతంత్ర్యం గురించి, దేశం గురించి, దేశభక్తి గురించి ఒక్క మాట, ఒక్క ట్వీటు చేయటానికి జస్ట్ ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ట్వీటు, అలాగే ఆ పార్టీకి కార్యాలయం ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి ఒక జెండా ఎగరేసినటువంటి కొంతమంది నాయకులు పెట్టుకుంది కనిపించింది. లేదా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన జెండా వందనం అదే ఏమంటారు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ఒక పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఏరి మాజీ సీఎం కదా, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు కదా, సరే సాధారణంగా పులివెందుల ఎమ్మెల్యే కదా, ఏమైపోయారు? ఇదేనా దేశభక్తి? ఆయన ఏమన్నా పాకిస్తాన్లో ఉన్నారా? దేశం అంటే ఇష్టం లేదా? పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంతమంది ఈ దేశానికి సంబంధించి శుభాకాంక్షలు తెలుపుతూ వీడియోలు పెడుతున్నారయ్యా. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొంతమంది మన దేశం మీద ఎంత అక్కసు చూపించినటువంటి వాళ్ళు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ కొంతమంది వీడియోలు పెడుతున్నారయ్యా. ఏంటి ఈ దేశంలో ఈ దౌర్భాగ్యం? ఈయన ప్రతిపక్ష నాయకుడా? ఈయన కావాలని అసెంబ్లీలో కూడా వెళ్ళినటువంటి మంత్రి, ముఖ్యమంత్రి కొడుక, ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈయన? ఇలాంటి పార్టీయా? ఈ దేశంలో ఊరు పేరు లేనటువంటి పార్టీలు కూడా స్వతంత్ర సంబంధించినటువంటి ఆ సంబరాలు జరుపుకుంటుంటే ఒక పార్టీకి అధ్యక్షుడు అయ్యుండి కనిపించకపోవటం ఏంటి? ఏమైపోయారు? అంత ఖాళీ లేనటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు అలంకా ప్యాలెస్ లో తలుపులేసుకుని కూర్చుని మరి చేయాల్సినటువంటి పనులు ఏమున్నాయి? ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారే, ఎంపీలు ఇక్కడే ఉన్నారే, మొత్తం అసలు అధికారం అంతా కూడా ఇక్కడే ఉంది. ఆయన రాజకీయాలు చేసేది ఆంధ్రప్రదేశ్లోనే. వీకెండ్ పాలిటిక్స్ కో మంత్ ఎండ్ పాలిటిక్స్ కో చేయడానికి మాత్రమే వస్తారా? జెండా ఎగరేయడానికి రారా ఈ రాష్ట్రానికి? హత్యా రాజకీయాలు చేయడానికి మాత్రమే దిగుతారా? లేదా దిగరా? దేశభక్తి కోసం ఒక జెండా ఎగరేయటం కోసం స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని రాలేరా? ఒక స్టిక్కర్ అంటించుకుని బయటకు వచ్చి ఒక ఫోటో దిగి జెండా ఎగరేసామని చెప్పి ఫోటో పెట్టే నాదుడే లేడా? పేటిఎం బ్యాచ్ ఏమైపోయింది? ఐపాక్ టీములు ఏమైపోయాయి? ఇచ్చినటువంటి సలహాదారులు ఏమైపోయారు? సలహా ఇవ్వలేకపోయారా? సకల కళా మంత్రులు ఏమైపోయారు? సకల కళా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏమైపోయాడు? ఇది ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఇలాంటి పార్టీలకి ఓటు వేసినటువంటి ఇంకా 40%, 39% ప్రజలు ఉన్నారంటే సిగ్గుతో ఈ దేశంలో ఇలాంటి పార్టీలకి, ఇలాంటి వ్యక్తులకి మనం ఓటేస్తున్నాను అంటే ఆలోచించుకోండి. మన దేశాన్ని ఏ రకంగా దోచుకోవడానికి, భూమిని, గాలిని, నీరుని, నిపుని అన్నిటినీ దోచుకోవడానికి మాత్రం ఇక్కడ దిగిపోవాలి. కానీ కొన్ని వేల కోట్లు ఎలా దోచుకోవడానికో దానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ కావాలి, కానీ ఈ దేశం కావాలి. కానీ జెండా ఎగరేయటానికి మాత్రం మనసు రాదు, కాలు బయటికి రాదు. ఇది మన దౌర్భాగ్యం.